అయితే ఈరోజు నా పేరు ఎం తాజుద్దీన్, సదాశివపేట. అయితే మొన్న కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ మీద, డీజిల్ మీద, అలాగే ఎల్పిజి సిలిండర్ల మీద, అలాగే కమర్షియల్ సిలిండర్ల మీద భారీగా అంటే ధరలు పెంచింది. అయితే మనం ముందుగానే పసిగట్టుకొని ఏం చెప్పినామంటే 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కేంద్రము పెట్రోల్ డీజిల్ ఆపింది. అవి రాష్ట్రాల ఎన్నికలు కాగానే 3 రూపాయల చొప్పున 4 రూపాయల చొప్పున పెంచింది. అయితే మనకు వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరగలేవు. అయితే యుద్ధాన్ని సాగా చూపెట్టేటువంటి కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. మరి వాస్తవానికి రేటు పెరిగితే మరి వీళ్ళు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు కదా, వీళ్ళ కమిషన్ తగ్గించుకోదా. మనం ఒక లీటర్ పెట్రోల్ ఒప్పించుకుంటే 30 రూపాయలు కేంద్రానికి, 28 రూపాయలు రాష్ట్రానికి పోతుంది. మరి అందులో వీళ్ళు కోత పెట్టుకోవచ్చు కదా. ప్రజల మీద భారం పడొద్దు అనుకుంటే వీళ్ళకి వచ్చే కమిషన్ మీద, వీళ్ళకి వచ్చే ట్యాక్స్ మీద తగ్గించుకోవాలి. అది కాకుండా 2 రూపాయలు పెరగంగానే పెంచేయాలి, తగ్గంగానే ఊరుకుండాలి అంటే మొత్తం మీద ప్రజల మీద భారాలు మోపి పేద మధ్యతరగతి కుటుంబాల మీద పెను భారం మోపుతా ఉన్నారు. మరి వాస్తవానికి రేవంత్ రెడ్డి అనండి, అటు మోదీ ప్రభుత్వం అనండి, ఎవ్వరు కూడా తక్కువ కాదు. ఇద్దరు కూడా ట్యాక్సులు తగ్గించడంలో ఇద్దరు కూడా ఫెయిల్ అని చెప్పాలి. వాస్తవానికి చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ సాగు చూపెట్టి దీన్ని ఏదో పెంచారు, అది కరెక్ట్ గానే కాదు. మరి వాస్తవం చెప్పి ఎల్పిజి సిలిండర్ ఏ రేటు ఉంటే మనం 2014లో 415 రూపాయలు ఉండే. మరి ఈరోజు 11 నుంచి 1200 రూపాయలు ఎల్పిజి సిలిండర్ ఉంది. అంటే భారీగా పెంచింది అనమాట. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో మనకి ఏ రేట్లు దొరుకుతుంది, మళ్ళీ అదే రేటు దొరుకుతుంది. అంటే ఏం చేస్తుంది వీళ్ళు ముబ్బడిగా రేట్లు వచ్చేసి కమిషన్ల కోట్లల్లో కమిషన్ కొట్టేస్తుండ్రు. అది కరెక్ట్ కాదు. ఈరోజు సామాన్య ప్రజానికం ఈ పెరిగిన పెట్రోల్ ధరలకు, అలాగే గ్యాస్ ధరలకు బతకాలంటేనే, చిన్న కుటుంబం బతకాలంటే పెద్ద ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ మీ ట్యాక్స్లను తగ్గించుకోండి. 30 రూపాయలు మీరు 10 రూపాయలు కోత పెట్టుకోండి. నీకు 28 రూపాయలు కోత పెట్టుకోండి. అది కాకుండా పెరిగినంత ప్రజల మీద రుద్ది మీరు మాత్రం గమ్మున ఊరుకుంటే ఇది కరెక్ట్ కాదు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి మీకు కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మీకు కూడా గుడుసున్న ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో ప్రజా కోర్టులో మీరు ఏ శిక్ష పడుతుందో శిక్షకు సిద్ధం కావాలని తెలియజేసుకుంటున్నాను. పేరు గంగమ్మ. 500కు గ్యాస్ అన్నాడు మోడీ, కానీ 500 గ్యాస్ ఇస్తలేరు. 1000 రూపాయలు 1200 అయింది గ్యాస్. బుక్ చేసిన ఆ 15 రోజులకు బీ రాకొస్తలేదు. ఎందుకు రాకొస్తలేదో మాకు తెలుస్తలేదు. నెల రోజులు అవుతుంది. వెనకడికి ఎట్లుండే, వెనకడి కాలం వచ్చింది. ఇప్పుడు గిటన అట్లనే కట్టెలు తెచ్చుకొని కట్టెల మీదనే పోయి పెట్టుకొని తింటున్నారు. ఎందుకంటే మన పల్లెటూరులో నడిస్తే సిటీలో ఉన్న లేతారా కావాలి, ఎట్లా బతకదేరు వాళ్ళకు ఏ మార్గం. వాళ్ళే మోడీ మరి మన గారే తెలిపాలి మరి పేద ప్రజల గురించి. నేను ఇంత మాట్లాడుతున్నా. కాకపోతే ఎందుకంటే వెనక రోజులు ఎంత కష్టపడి కట్టెలు మోపెత్తుకొచ్చుకొని వండుకొని ఎట్లా తింటారో ఇప్పుడు ఇక్కడ మనం వండుకొని అదే తినే పరిస్థితి వచ్చింది. పల్లెటూర్లలో ఎట్లా బతుకుతున్నారు, కానీ సిటీలో ఉన్న మార్గం ఆలోచించమని అడుగుతున్నాం. అది ఒక్కటి చెప్పమంటున్నాం సార్కి. ఎందుకంటే మోడీ ఏం న్యాయం చేస్తలేడు, మన రేవంత్ రెడ్డి కూడా ఏం న్యాయం చేస్తలేడు. పేద ప్రజలకు అన్యాయం చేస్తుండు. 500 సిలిండర్ ఇస్తానన్నా 500 సిలిండర్ కావాలి కంపల్సరీ. ఇది మేము వెనకటికి ఎడ్ల బండ్లు ఎట్లా తిరిగినామో ఇప్పుడు కూడా ఎడ్ల బండ్ల లాగానే తిరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. మరి కేంద్రం తగ్గిస్తామన్నా తగ్గించలేదు. ఇంకెక్కువనే వేస్తుంది కానీ తగ్గిస్తలేదు. తగ్గించాలి. ఎందుకంటే పేద ప్రజలు ఎట్లా తిరుగుతారు. అది ధరలకు ఎంత పంపులు పోయి పోపించుకుందామంటే ఇక్కడ పైసలు ఉంటలేవు. ఒక్కొక్క పంపులు ఆపేస్తున్నారు బండ్లను అన్నింటినీ. మరి ఎట్లా ఏం కథ, ఎట్లా ఇది అట్లయితే మార్గం, దీనికి సొల్యూషన్ ఎవరు చెప్పాలి? మోడీ మరి మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ముందరికి వచ్చి ఇవన్నీ తగ్గింపు చేయాలి. రేట్లు అన్నీ తగ్గింపు చేస్తేనే పేద ప్రజలు ముందరికి వచ్చి బతుకు తెరువు అవుతుంది. లేకపోతే పేద ప్రజలు అందరూ వచ్చి మీ తిరగబడితే మీరు ఏం చెయ్యరు బిటనా. అట్లా నేను చెప్తున్నా. ఎందుకంటే నా ఒక్కదాని విషయం కాదు ఇది, మొత్తం పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నా ఒక్కదానితో మాట్లాడే సమస్య కాదు ఇది. కాకపోతే ఏంటంటే వెనకటి పరిస్థితి ఎడ్ల బండ్ల మీద ఎట్లయితే పోయి బతికినరో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఎడ్ల బండ్లే దిక్కైనాయి. లాస్ట్కి వస్తే బైకులు, కార్లు ఏవి పనిచేస్తలేవు. ఇప్పుడు అన్ని మూల కట్ట ఎడ్ల బండ్లు ముందరికి వచ్చినాయి. ఈ డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించమని అడుగుతున్నాం మేము కేంద్రంకు, నరేంద్ర మోడీ గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి. నాదొక చిన్న మనవి, ఎందుకంటే తగ్గించి. నా పేరు బండి మోహన్, నేను జైరాబాద్ నివాసిని. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర చూస్తుంటే రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వెండలో కన్నా ఆ డబ్బులు ఇవ్వాలంటేనే వేడి ఎక్కువైతుంది వాళ్ళకు. ఎందుకంటే గత
ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మేము డీజిల్ పెట్రోల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెంచాము, ఉన్న ధరల కన్నా ఇంకా తక్కువ చేసే ప్రయత్నం చేస్తామని ఆ రోజు ప్రగల్భాలు కలిపి ఈరోజు ప్రజల నెత్తిన పెద్ద భారం మోపారు. ఈరోజు పెట్రోల్ భారము ఎందుకు పెరుగుతుందని అడిగితే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మభ్యపెడుతుంది. వాస్తవానికి చూస్తే ఆ యుద్ధానికి మనకున్న ఈ పెట్రోలానికి ఇంధనానికి సంబంధం లేదు. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను అడ్డి విరిచే విధంగా ఈ రోజుల్లో ఈ బైకులు కాదు, బైకులు వద్దు, సైకిల్ ముద్దే అనే రకంగా ప్రజలను ఆ నినాదాన్ని వినిపిస్తున్నారు అని అంటే అది కేంద్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం. వెంటనే ధరలు తక్కువ చేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తంగడపల్లి గ్రామం. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుంటే సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరగడం వలన ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ రేట్లు పెరిగి అన్ని ధరలు పెరుగుతాయి. కాబట్టి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడైతే తగ్గిస్తారో ట్రాన్స్పోర్టేషన్ తగ్గి ధరలు తగ్గే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. అండి, ఈ మధ్యలో పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్నాయి. పెరగడం వల్ల సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది చాలా. దానివల్ల ప్రతి బిజినెస్ వాడు పోయేసరికి పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి కూరగాయలోడు పాలోడు అందరు ఎక్కువ రేట్ చెప్తారు. అప్పుడు సామాన్య మానవులకు అందరికీ రేట్ ఎక్కువ పడతాయి, అప్పుడు ఇబ్బందులు అవుతాయి. నెలవారీ బడ్జెట్ వాళ్ళకి సరిపోదు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు జనాలందరూ ప్రభుత్వంకు కానీ పైన అధికారులకు కానీ ఇష్టపడరు ఈ పనులు జరగడం వల్ల. కాబట్టి దీని గురించి జాగ్రత్త ఉండాలి, తగ్గించాలి. సామాన్యులకు మనము రేటు పెట్రోల్ ధర పెరగకుండా ఆపే ప్రయత్నం చేయాలని మా ఉద్దేశం.